దేవుని స్తోత్రం. వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగంలో నుంచి 92వ కీర్తన 12వ వచనాన్ని ఒక ఇంత చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈ యొక్క మాట మనం చూస్తే మరి 92వ కీర్తనలో ఈ మోషే రాసినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. మోషే ఇక్కడ మరి నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు నీతిమంతుల్ని ఖర్జూర వృక్షంతోనూ దేవదారు వృక్షంతో ఎందుకు పోలుస్తున్నాడు అని మనం చూస్తే, ఈ ఖర్జూర వృక్షంలో మరి అనేకమైనటువంటి విశేషాలు ఈ యొక్క వృక్షంలో మనకు కనపడుతున్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క ఖర్జూర వృక్షం మరి నాటబడిన చోట చక్కగా ఎదుగుతుంది, అది ఏపుగా పెరుగుతుంది, మరి అది వంకరగా కానీ ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి నీతిమంతుడు అనేవాడు కూడా మరి ఎక్కడ నాటబడ్డాడో, ఎక్కడ రక్షింపబడ్డాడో అక్కడే వాడు మరి స్థిరుడుగా ఉంటాడు. వానలోకి వంకరతనం అనేది ఉండదు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే వాడు స్థిరుడుగా ఉంటాడని తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మరి ఇందులో ఉన్న మరొక విశేషం ఏంటంటే, ఇది 95 డిగ్రీలు ఉష్ణోగ్రత వేడిని తట్టుకుని అది పెరుగుతూ ఉంటుంది. నీతిమంతుడు అనేవాడు కూడా ఏం చేస్తాడంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎంత కష్ట సమయంలోనైనా సరే మరి ఎదుర్కొంటాడే తప్ప రాజీ పడిపోడు. అది సంఘంలో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత కుటుంబ విషయంలో కావచ్చు, ఏ విధమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ నీతిమంతుడు ఈ యొక్క ఖర్జూర వృక్షం ఏ విధంగా 95 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రతని తట్టుకుంటుందో, అలాగే ప్రతి నీతిమంతుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని కొరకు నిలబడతాడు, దేవుని కొరకు జీవిస్తాడు. అది సంఘంలో వచ్చిన కష్టాలే కావచ్చు, దేవుని నమ్ముకున్నప్పుడు వచ్చే కష్టాల్లో కావచ్చు, ఏ విషయంలోనే సరే ఆ నీతిమంతుడు అలా నిలబడతాడని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది. తర్వాత మనం చూస్తే ఈ యొక్క ఎప్పుడు కూడా ఇది వేడిని తట్టుకోవటమే కాకుండా చిగురిస్తుందంట. చక్కగా ఎప్పుడు కూడా చిగురుతో ఉంటా ఉంది. మరి నీతిమంతుడు అనేవాడు కూడా ఎలా ఉంటాడంటే, దేవుని యొక్క సన్నిధిలో నాటబడి దాని యొక్క సారాన్ని, దేవుని వాక్యాన్ని నెమరవేస్తూ మరి వాడు చక్కగా వాడి మనస్సును దేవుని మీద ఆనుకునేటట్టుగా చేసుకుని వాడు ఎప్పుడు కూడా మరి చిగురిస్తూ ఉంటాడు. అందుకనే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. నీతిమంతుడు అనేవాడు లేదా యెహోవాను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడంటే, మరి కాలువల పక్కన నాటబడిన ఆకువాడని ఫలమిచ్చి చెట్టు వలె, వాడికి వెంట కలిగినా కానీ, వాడికి చింత వచ్చినా కానీ ఏమాత్రం కూడా కాపు మానుకోకుండా చక్కగా చిగురిస్తాడని దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, అందుకనే మోషే భక్తుడు నీతిమంతుడిని ఖర్జూర వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. ఈ ఖర్జూర వృక్షం ఎలాగా ఎప్పుడు కూడా చిగురిస్తూ ఉన్నాడు, నీతిమంతుడు కూడా ప్రతి విషయంలో చిగురిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే, ఇది 120 అడుగుల ఎత్తు ఎదుగుతూ ఉంటుందంట. మరి నీతిమంతుడు అనేవాడు కూడా చక్కగా అన్ని విషయాల్లో కూడా ఎదుగుతూ ఉంటాడు. అది ఆత్మీయ ప్రార్థనలో కానీ, మరి ఆత్మీయ ప్రార్థనలో కానీ, మరి వాక్య ధ్యానంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి గణపరిచే విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ వాడు ఎంతగానో ఎదుగుతూ ఉంటాడు. అంతే తప్ప వాడు ఎదక్కోకుండా మరగుజ్జుగా ఉండడు. అందుకనే భక్తుడు దీంతో పోలుస్తూ ఉన్నాడు. ఇది ఎలాగా 120 అడుగుల ఎత్తు ఎదగడానికి ఇష్టపడుతుందో, అలాగే ఈ నీతిమంతుడు అనేవాడు కూడా దేవుని సందులో చక్కగా ఎదుగుతూ దేవునికి మహిమ తెచ్చేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా
దీని యొక్క ఫలాలు లేకపోతే దీని యొక్క పండ్లు ఎంతో రుచినివ్వటమే కాకుండా ఆ యొక్క పండ్లు ఉన్నటువంటి 8 రకాల విటమిన్స్ మనకి ఆ పండ్లు ఉంటాయి. మరి నీతిమంతుడు అనేవాడు కూడా మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆత్మ ఫలాల గురించి మనకు రాస్తూ ఉంటాడు. ఆత్మ ఫలాలు ఏమనగా ఈ 9 ఫలాలు. ఆ ఫలాలు మరి 9 ఫలాలు కూడా నీతిమంతుల్లో మరి ఖర్జూర వృక్షంలో ఆ యొక్క ఫ్రూట్స్లో ఏ విధంగా 8 రకాల విటమిన్స్ ఉంటున్నాయో అలాగే ఖర్జూర వృక్షంలో నీతిమంతుడు కూడా మరి ఈ యొక్క మంచి ప్రేమ, త్యాగం, సహనం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఇవన్నీ కూడా ఇటువంటి 9 ఫలాలు మనకి గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కనపడతాయి. కాబట్టి నీతిమంతుడు అనేవాడు కూడా అలా ఫలాలు ఫలించేవాడు ఉంటాడే తప్ప ఫలాలు లేనటువంటి చెట్టుగా వాడైతే ఉండడు. అందుకని నీతిమంతుడిని ఖర్జూర వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇది మరి ఎప్పుడు కూడా ఏ విధంగా దాని ఫలాలు రుచిగా ఉంటాయో నీతిమంతుడు అనేవాడు కూడా ప్రతి విషయంలో రుచినిచ్చేవాడుగా మరి సంఘాల్లో కానీ లేకపోతే వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో కానీ ఎంతో రుచినిచ్చేవాడుగా వాడు ఉంటాడు. అంతేకాకుండా దీనిలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క భాగం, ప్రతిదీ కూడా అనేక మందికి ఉపయోగకరంగానే ఉంటాయే తప్ప ఏది కూడా మరి ఉపయోగం లేని విధంగా అది ఉండదు. అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని భక్తుడు మోషే యూదులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో చక్కగా ఎక్కువ ఈ ఖర్జూర వృక్షాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇవి ఎడారి ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఎక్కువగా మరి ఆ ఎడారిలో వాటిని చూస్తూ వచ్చారు కనుక నీతిమంతుడు అనేవాడు ఈ విధంగా ఉంటాడని భక్తుడు రాస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే దేవదారు వృక్షంతో కూడా పోలుస్తున్నాడు. ఈ దేవదారు వృక్షం అనేది లెబనోను పర్వతాల్లో ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇవి చాలా దృఢంగా, చాలా బలిష్టంగా ఉంటాయి, చక్కగా ఎదుగుతూ ఉంటాయి. అందుకనే వీటిని చాలామంది ఇష్టపడి సొలొమోను మందిరం కట్టినప్పుడు కూడా ఎక్కువగా దేవదారు మ్రానులు ఎక్కువగా ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ వృక్షాలతో ఎందుకు పోల్చాడంటే దేవదారు వృక్షము ఉపయోగకరంగా ఉంది, అనేక మందికి ఉపయోగకరంగా ఉంది. ఖర్జూర వృక్షం కూడా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి అందుకని నీతిమంతుడిని 2 వృక్షాలతో పోలుస్తూ వచ్చాడు. కనుక మనం కూడా మరి నీతిమంతులుగా అంటే ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె ఎదుగుతూ మరి వర్ధిల్లుతూ మోవు వేస్తూ దేవుణ్ణి గణపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎంతగా ఎదుగుతూ ఉంటామో, ఎంతగా మరి దేవునికి ఉపయోగపడుతూ ఉంటామో అంతగా దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటుంది, దేవుని నామం గణపరచబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకంటే దేవుని మహిమపరచడానికి మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఆ విధంగా మనం దేవదారు వృక్షం వలె, అదేవిధంగా ఖర్జూర వృక్షం వలె ఉండి దేవుని మహిమపడతాం. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించిందాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉన్నటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం చేయండి. ముఖ్యంగా నాయన మోషే భక్తుడు ప్రభువా నీతిమంతుల్ని ఖర్జూర వృక్షం వలెను, దేవదారు నాయన వృక్షం వలె పోలుస్తున్నారు ప్రభువా. ఎందుకంటే ఖర్జూర వృక్షంలో ఎంతో విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి ప్రభువా. అలాగే నాయన దేవదారు మ్రానులు కూడా ఎంతో చక్కగా ఉంటాయి. అలాగే నీతిమంతులు కూడా అలా ఉంటారని చక్కగా వర్ణిస్తున్నాడు కనుక మేము కూడా ఆ ఖర్జూర వృక్షం వలెను, దేవదారు వృక్షం వలె ఉండి నీ నామాన్ని గణపరచడానికి, నీ నామం మహిమపరచడానికి మరి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.